హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డ్రీమ్ కార్స్. నా పేరు ప్రణయ్. ఈ రోజు మీ ముందుకి రిడ్జ్ తీసుకొచ్చినాం. 2010 మోడల్. ఇది మనకు వచ్చేసి చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది మనకు వెహికల్. ఈ వెహికల్ కి వచ్చేసి ఫ్రంట్ రెండు కూడా సిల్ టైర్స్ ఉన్నాయి, వెనకాల రెండు కూడా 60 to 70% టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,10,000 కిలోమీటర్లు తిరిగింది. మనకు దీనిపైన ఎటువంటి ట్యాంపరింగ్ జరగలే, ఒరిజినల్ రీడింగ్. ఫస్ట్ ఈ కార్ చూసుకున్నట్లయితే మనకు కలర్ చాలా రేర్ గా ఉంటది. కలర్ పెద్ద పెద్ద కార్లకు ఉంటది. ఈ కలర్ కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. మనకి ఎటువంటి డ్యామేజ్ లేవు. ఫ్రంట్ బంపర్ ఒకటి చిన్న డ్యామేజ్ ఉంది. ఇటు 2 స్క్రూలు వేసిరు, ఇటు సైడ్ 2 స్క్రూలు వేసిరు కానీ ఓడిపోయినాయి. ఇది ఒకటి బంపర్ ఒకటి డ్యామేజ్ ఉంది. ఒకసారి బ్యానెట్ కూడా చెక్ చేసుకుందాం. మనం బ్యానెట్ అయిన ఇంజన్ లోపల కూడా చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది బ్యానెట్ అయితే షోరూమ్ కండిషన్ ఉంది. ఎటువంటి డెంటింగ్, పెయింటింగ్, డ్యామేజ్ ఇష్యూ ఏం లేవు. చూసుకోవచ్చు ఇంజన్ కూడా. రైట్ సైడ్ అప్పర్ ఆర్మ్స్ కొంచెం రస్ట్ వచ్చినాయి. చార్జెస్ ఇదంతా క్లియర్ ఉంది. జస్ట్ పైన పెయింట్ పోయింది, లోపల నుండి కాదు. ఒకసారి మనం సౌండ్ కూడా చెక్ చేసుకుందాం. డీజిల్ ఇంజన్ ఇది. ఒకసారి మనం స్మోక్ వస్తుందో లేదో కూడా చెక్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇది వెహికల్. మనం సౌండ్ కూడా చెక్ చేసుకున్నాం, స్మోక్ కూడా ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఒకసారి మనం లోపల కూడా చెక్ చేసుకున్నాం కండిషన్ ఎలా ఉంది, అలాగే బయట ఎట్లుంది. ఇది ఒకటి డోర్ స్ట్రిప్ ఒకటి పోయింది ఫ్రంట్ రైట్ సైడ్ డ్రైవర్ దగ్గర. లోపల చూసుకోవచ్చు మనకు 10 inches LCD ఉంది అవైలబుల్, బ్లూ ఫాక్స్ కంపెనీ. ఏసీ మనకు ఇందులో చిల్డ్ ఏసీ వస్తుంది. బండికి ఫుల్ మ్యాటింగ్ ఉంది. లోపల ఇది మనం రీడింగ్ చెక్ చేసుకున్నట్లయితే 1,10,269 కిలోమీటర్లు ఉంది రీడింగ్. జెన్యూన్ రీడింగ్, అది ఎటువంటి ట్యాంపరింగ్ జరగలేదు. ఈ సెంట్రల్ లాకింగ్ ఒకటి కొంచెం ఇష్యూ ఉంది. సెంట్రల్ లాకింగ్ అప్పుడప్పుడు వర్క్ చేయట్లేదు సరిగ్గా. ఇది ఒక గ్లాస్ రీప్లేస్మెంట్ చేసిరు. ఇది ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి అండ్ ఫ్రంట్ గ్లాస్ 3 గ్లాసెస్ రీప్లేస్ అయినాయి. ఈ స్ట్రిప్ సైడ్ డోర్ది ఇక్కడ ఉంది పట్టి. ఒకసారి మనం డిక్కీలో కూడా చూసుకుందాం. ఇంకా ఇక్కడ సైడ్కి అయితే ఎక్కడేం డ్యామేజ్ లేదు, అంతా నీట్గా ఉంది. పైన కూడా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది డిక్కీ సాక్స్లు అయితే పోయినాయి. డిక్కీ సాక్స్లు వేసుకోవాలి. సౌండ్ సిస్టమ్ ఉందని చెప్పారు. కార్ ప్రొటెక్షన్ కవర్ ఉందని చెప్పారు. రెయిన్కైనా ఎండకైనా ప్రొటెక్ట్ చేస్తుంది కార్ని. స్టెప్నీ కూడా అవైలబుల్ ఉంది. స్టెప్నీ వచ్చేసి కొంచెం టైర్ ఏం బాగాలేదు, అంటే అరిగిపోయింది టైరు. ఇది ఒకటి వెనుక డిక్కీ లాక్ ఒకటి లేదు ప్రజెంట్. ఇక్కడ చిన్న హోల్ ఉంది. రివర్స్ కెమెరా అవైలబుల్ ఉంది మనకు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం డీజిల్ స్టిక్కర్ అయితే వేయించుకోవాలి. డీజిల్ స్టిక్కర్ మిస్సింగ్. సెంట్రల్ లాకింగ్ ఒకటి పనిచేయట్లేదు. ఒక్కొక్కటి లోపల నుండి అన్లాక్ చేసుకొని డోర్ తీయాల్సి వస్తుంది. లోపల నుండి బయట నుండి డోర్ ఓపెన్ అవుతుంది. సెంట్రల్ లాకింగ్ ప్రజెంట్ అయితే వర్క్ చేయట్లేదు, కీతోనే వర్క్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నట్లయితే రిడ్జ్ ఇది 2010 మోడల్. సస్పెన్షన్ చూసుకోవచ్చు, కంఫర్టబుల్గా ఉన్నాయి. అన్ని వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి. ఏసీ కూడా మనం 2లో పెట్టుకున్నామని పర్లేదు, చాలా నీట్గా వస్తుంది ఏసీ కూడా. ప్రజెంట్ వెహికల్ వచ్చేసి కొరుట్లలో ఉంది. ప్రజెంట్ వెహికల్ వచ్చేసి ఇంత తక్కువ మోడల్ అయినా కానీ మనకు చాలా నీట్గా ఉంది. 2010 మోడల్ ఇది. ఇది ఏ కన్సల్టెన్సీ దగ్గరికి పోయి తీసుకొచ్చుకోలే వెహికల్. డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి మేము ఈ వీడియో చేస్తున్నాం. పికప్ చేసుకున్నట్లయితే మనకు ఓకే. పికప్ పరంగా ఎటువంటి ఇష్యూస్ లేవు. దీనిలో ప్రతి ఒక్కటి వర్కింగ్లోనే ఉంది. ఏది కూడా రిపేర్ అంటూ ఏది లేదు. ఇంజన్ సౌండ్ కూడా వినొచ్చు మీరు. నాకింగ్ సౌండ్ ఇట్లాంటివి అయితే ఏం లేవు. స్మోక్ కూడా ఏం రావట్లేదు. స్టీరింగ్ కూడా మనకు ఫ్రీగా ఉంది. గేర్లు కూడా మనకి ఈజీగా పడుతున్నాయి. జస్ట్ 2 fingers అని కూడా గేర్ వేసుకోవచ్చు మనం. సో ఫ్రెండ్స్, ఈజీగా 100 కూడా క్రాస్ అయిపోతుంది మనకు వెహికల్.
మనకు రన్నింగ్ లో షేకింగ్ ఇష్యూస్ అంటూ ఇలాంటి ఏం లేవు, వైబ్రేషన్స్ కూడా ఏం లేవు వెహికల్ కి. ఇది ఎందుకు ఇంత తక్కువ ప్రైస్ వస్తుందంటే డైరెక్ట్ మేమే కస్టమర్ దగ్గరికి వెళ్ళాం. మీకు ఈ మోడల్ వెహికల్, ఇంత పెద్ద ఇంజన్ తో నచ్చే వెహికల్ రిడ్జ్ మీకు ఎక్కడ కూడా దొరకదు. ఒకవేళ వస్తే మీరు అక్కడనే తీసుకోండి, తక్కువ ప్రైస్ లో. మీకు ఎక్కడ తక్కువ అనిపిస్తే అక్కడే తీసుకోండి. అలాగే తక్కువ ప్రైస్ అని కాకుండా వెహికల్ కూడా ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. మీరు యూట్యూబ్ లో చూడడమే కాదు, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి వెహికల్ కండిషన్ ఎలా ఉందని చెప్పేసి మరి అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఒకటికి 10 సార్లు ఆలోచించి మరి చెక్ చేసుకోండి. యూటర్న్స్ కూడా ఈజీగా సింపుల్గా టర్న్ అయిపోతున్నాయి. ఫుల్ పవర్ స్టీరింగ్ కాబట్టి సింపుల్గా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. కొత్త స్క్రీన్ ఉంది, మనకు డిస్ప్లే అవైలబుల్ ఉంది, సౌండ్ సిస్టమ్ కూడా నీట్గా ఉన్నాయి. దీని సస్పెన్షన్ చూసుకోవచ్చు మీరు. సస్పెన్షన్ పరంగా కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు మనకి. నాకు తెలిసి మీకు ఎవరు కూడా ఇలా టెస్ట్ డ్రైవ్ చేసి చూపించారు, ఓన్లీ మేమే చూపిస్తున్నాం అని అనుకుంటున్నాం. నాకైతే ఎవరు చూపించలేదు, జస్ట్ ఇంజన్ సౌండ్ చూపించారు, స్మోక్ చూపించారు. కానీ ఇలా ఇంత క్లారిటీగా టెస్ట్ డ్రైవ్ చేసి పికప్ చూపించి ఏసీ చెకింగ్ కానీ, ఏసీలో పికప్, అలాగే బ్రేక్స్, సస్పెన్షన్ ఇది అయితే ఎవరు చూపించారు. సో ఫ్రెండ్స్, ఒక్కసారి అర్థం చేసుకోండి. మీకు ఎవరికైనా వెహికల్ కావాలంటే, జెన్యూన్ గా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ చూసి మీరు తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వెహికల్ అండ్ దీని కండిషన్ టెస్ట్ డ్రైవ్ కూడా చేసి చూపించినాం. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వెహికల్ కోసం ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉంటారో వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఒకసారి. ఎందుకంటే మీకోసం చాలా కష్టపడుతున్నాం. మినిమం టు మినిమం ఒక 15 to 20 వెహికల్స్ చూసినాక మాకు నచ్చింది మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాం. అందులో మళ్ళీ మీరు బడ్జెట్ లో కావాలని చెప్పేసి అంటారు. చాలా మంది కాల్ చేసారు, అన్నకి ఇట్లా బడ్జెట్ లో చూడండి వెహికల్స్ అని చెప్తే వాళ్ళ కోసం స్పెషల్లీ తిరిగి మరి వెహికల్స్ చూస్తున్నాం. ఈ కస్టమర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 2,10,000. మన ఛానల్ చూపించి, మన వ్యూస్, సబ్స్క్రైబర్ చూపించి మరి అన్న తక్కువ చేయాలన్న కొంచెం అని చెప్తే లాస్ట్ డిస్కౌంట్ 20,000 ఇస్తా అని చెప్పిండు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,90,000 రూపాయలు. ఈ బడ్జెట్ లో మీకు రిడ్జ్ రాదు, 2010 మోడల్ ఇది. రెండు కూడా ఫ్రంట్ సిల్ టైర్స్ ఉన్నాయి. బండి పైన ఎటువంటి కంప్లైంట్స్ లేవు. మీకు నచ్చే ఖచ్చితంగా మీరు ఎవరినైనా మెకానిక్ ని తీసుకొచ్చుకోండి, లేదా మీరే వచ్చి వెహికల్ ని మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళండి, ట్రయల్ చేయండి, టెస్ట్ డ్రైవ్ చేయండి. ఒక 50 మినిమం టు మినిమం ఒక 50 కిలోమీటర్లు అయినా టెస్ట్ డ్రైవ్ చేయండి. తర్వాత వెహికల్ తీసుకోండి. దీనిపైన ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నంబర్స్ కింద ఇస్తాం. అలాగే వీడియో స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ మా నంబర్స్ ఇస్తాం. మీరే డైరెక్ట్ కాల్ చేయండి. కస్టమర్ టు కస్టమర్ తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నాం. మీలో కూడా ఎవరైనా వెహికల్స్ అమ్మాలనుకుంటే డైరెక్ట్ మాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరైనా వెహికల్స్ తక్కువ బడ్జెట్లో కావాలనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి.